సాధారణంగా మనకు అప్పుల బాధలు తీరాలి అంటే ఏం చేయాలి అని అడుగుతూ ఉంటారండి. అప్పుల బాధలు తీరాలి అంటే మొదలు అసలు మనకు ఉండేటువంటి ఈ యొక్క రుణం అనేటువంటిది ఎన్ని రకాలో డివైడ్ చేసుకోండి. మనం తీసుకున్న రుణం దేనికి తీసుకున్నాం, ఎవరి పేరు మీద తీసుకున్నాం, ఏ పరిస్థితుల్లో తీసుకున్నాం, తీసుకున్నటువంటి ధనము ఆ పనికే వెచ్చించామా లేదా, ఈ యొక్క విషయాన్ని మీరు బాగా గమనించండి. రెండవది ఏంటంటే, అసలు రుణం తీసుకోవడం మంగళవారం నాడు తీసుకోకండి. మంగళవారం నాడు ఏ పని చేసినా రిపీటెడ్గా చేస్తూనే ఉంటారు. కనుక వీలైనంత వరకు ఈ యొక్క రుణం అనేటువంటిది మంగళవారం తీసుకోకూడదు. అప్పు తీరుస్తారు అనుకోండి, మీరు 1,00,000 రూపాయలు అప్పు తెచ్చుకున్నారు, వడ్డీ కాదండి, వడ్డీ ఎట్టి పరిస్థితుల్లో మంగళవారం నాడు కట్టకండి. అసలులో కొంత భాగాన్ని మీరు కట్టదలుచుకుంటే మంగళవారం నాడే కట్టండి. ఖచ్చితంగా మీరు అప్పు అనేది చాలా తొందరగా తీర్చడం ప్రారంభిస్తారట. ఇక మూడవ విషయానికి వస్తే, డబ్బులు ఖర్చు పెట్టే విషయానికి వస్తే మంగళవారం శుక్రవారం డబ్బులు వృధా ఖర్చు పెట్టకండి. ఆసుపత్రులకు ఎమర్జెన్సీలో ఖర్చు పెట్టాలనుకుంటున్న పంతులు గారు చెప్పారు ఖర్చు పెట్టొద్దంటే కుదరదండి. మనకు అవసరం ఉంటుంది కాబట్టి అప్పుడు ఖర్చు పెట్టండి. లేదు ఏదైనా తినదలుచుకున్నారు, కుటుంబం అంతా కలిసి ఏదైనా ఒక దేవాలయానికి వెళ్ళి అర్చనో పూజో చేయించాలనుకుంటున్నారు, అప్పుడు ఖర్చు పెట్టండి, తప్పులేదు. కానీ వృధా ఖర్చులు చేయడము, ఏదైనా ఆడంబరాలకు పోవడము, అక్కర్లేని వస్తువులన్నీ కొనడము, ఇంట్లో కావాల్సిన వస్తువులు కొనడానికి డీమార్ట్కి పోతున్నాడు కొనొచ్చా అంటే అవసరం ఉన్నవాడికంటే అవసరం లేని ఎక్కువగా కొంటూ ఉంటాం. కాబట్టి ఆ రోజున మీరు షాపింగ్ లాంటివి చేయకండి. లక్ష్మీదేవికి సంబంధించినటువంటి కొన్ని రెమెడీస్ చేసుకోవడం ప్రారంభించండి. శుక్రవారం నాడు కాళ్ళకు పసుపు పెట్టుకోండి. ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు గడపకు పసుపు పెట్టుకోండి. వీలైనంత వరకు లక్ష్మీదేవిలా తయారవ్వండి అమ్మ. సాక్షాత్తు లక్ష్మీదేవిలా తయారైతే జ్యేష్ఠాదేవి దరిద్ర దేవత దగ్గరికి కూడా రాదట. అలాగే పొద్దున్నే లేవగానే మనం చేసేటువంటి పెద్ద తప్పు ఏంటంటే, చీపురు కర్రని మనము స్నానం ఆచరించకుండా వెళ్ళి పట్టుకుంటాం. ఎప్పుడు కూడా స్నానం చేయకుండా అసలు చీపురు కర్రను తాకి పట్టుకోకూడదు. స్నానం చేయకుండా మీరు స్టవ్ దగ్గరికి వెళ్ళి కాఫీ కూడా కాచకూడదు, టీ పెట్టకూడదు. ఏ మధ్యరాత్రో లేదా పొద్దున్నే పిల్లవాడు విపరీతంగా ఆకలికి ఏడుస్తున్నాడు అంటే పాలు కాచుకోండి, తప్పదు. కానీ మా ఆయనకు కాఫీ కావాలండి, ఆఫీస్కి వెళ్తున్నాడు, అర్జెంటుగా నీ స్నానం చేసి ఎలా పెట్టనండి అంటే తొందర లేవాల్సిందేనండి. తొందర లేచి కాఫీ పెట్టండి తప్ప. ఎందుకంటే వంట వండే ప్రతి ఒక్కరూ కూడా సాక్షాత్తు బ్రాహ్మణుడు, అగ్నిహోత్రం, నిత్యాగ్నిహోత్రం చేసేటువంటి బ్రాహ్మడితో సమానం ఆడవాళ్ళందరూ. కాబట్టి మనం హోమం చేయాలంటే స్నానం చేసి చేస్తామా, చేయకుండా చేస్తామా? కాబట్టి స్నానం చేసి ఆచరించండి. డబ్బులు దాచే చోటు పరిశుభ్రంగా ఉండాలి. చాలామంది లాకర్లలోకి వెళ్ళి చూస్తే మేము పూజ చేసేప్పుడు పంతులు గారు హారతి ఇవ్వండి ఇలాంటివి అడిగినప్పుడు దాంట్లో అక్కర్లేనివన్నీ కాగితాలు ఉంటాయండి. ఎప్పటివో రిసిప్టు, ఎప్పుడెప్పుడవో ఏ గుడికి వెళ్ళినప్పుడు ఏ అన్నదానానికి కట్టిన రిసిప్ట్లు దాచుకోవడం మంచిదే అమ్మ. కానీ అక్కడ చెత్తగా చేసుకోవడం లాంటివి చేయకూడదు. ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కానీ మీరు ఏదైనా నోము చేసుకున్నప్పుడు కానీ జాకెట్ ముక్కలు ఇస్తే పట్టవండి మాకు ఇవి అని చెప్పేసి పక్కకు పడేయకండి. అవి మీరు పక్కకు దాచుకొని ఎప్పటికప్పుడు మీ లాకర్లో వేసుకోండి. అమ్మవారిని ఎంత పరిశుభ్రంగా చూసుకుంటే అమ్మవారు మిమ్మల్ని అంత బాగా చూసుకుంటారు. ఆ దాచుకునే చోట గాజు కప్పు నిండా చిల్లర నింపి పెట్టండి. డబ్బులు దాచుకునే చోట కర్పూరం కానీ జువ్వాది కానీ సుగంధ ద్రవ్యాలు ఏమైనా ఉంటే పెట్టి అక్కడ బంగారం డబ్బు పెట్టండి. ఇలా మీరు ఎంత నీట్గా మీ యొక్క డబ్బులు దాచుకునే ప్రదేశాన్ని, దేవాలయం అంటే దేవుడి గూటిని ప్రశాంతంగా చూసుకుంటారో అక్కడ లక్ష్మీదేవి తాండవం చేస్తుందట. లక్ష్మీ కటాక్షం అంటే సంపాదించిన డబ్బు ఇంటి దాకా రావడం, మన కోసం మన కుటుంబం కోసం ఖర్చు పెట్టుకోవడం, పిల్లా పాపలతో నిల్లంత కలకల్లాడుతూ ఉండడం, కడుపు నిండా తినడం, కంటి నిండా నిద్రపోవడం, ఎవరన్నా వీలైతే అడిగితే ఇచ్చే పరిస్థితుల్లో ఉండడం తప్ప ఎవరి దగ్గర చేయి చాచకుండా ఉండడం, ఇదే లక్ష్మీ కటాక్షం. లక్ష్మీ కటాక్షం అంటే రాత్రికి రాత్రి 20 మంది 30 మంది వచ్చినా సరే అన్నం వండి పెట్టడం. అంతేగాని బాగా కోట్ల డబ్బు ఉండి కడుపు నిండా తినలేని వాళ్ళు, కంటి నిండా నిద్ర లేని వాళ్ళు చాలామంది ఉన్నారండి. అది లక్ష్మీ కటాక్షం అని నేను అనుకోను. కాబట్టి అమ్మవారి యొక్క ప్రత్యేకంగా చెప్పినటువంటి విషయం ఏమిటంటే, శుక్రాచార్యుల ద్వారా ఏదైనా దేవాలయానికి వెళ్ళినప్పుడు కూడా బలిపీఠాలు ఉంటాయండి. మేము బాగా చూస్తుంటాం. వద్దమ్మా అంటే మమ్మల్ని అసలు పట్టించుకోరు. ఆ బలిపీఠాల మీద బోర్లా పడుకొని దండం పెడుతూ ఉంటారు. ఇంటికి దరిద్రం, అరిష్టం, అప్పులు చేసే కారణం అదే. బలిపీఠాలు అనేటువంటివి ఊరుకున్న అరిష్టం తీసేసేటువంటివి. దేవాలయం ముందే కాదు, దేవాలయం చుట్టూ కూడా ఇంత దిమ్మెల్లాగా చేసి పెడతారు. ఎందుకు పెడతారో తెలుసా? అర్చక స్వాములు కూడా మీరు ఎప్పుడు నైవేద్యం పెడితే చూడండి, అయితే గంటతో పెడతారు, లేకపోతే పైనుంచి తీసి పెడతారు తప్ప మీరు స్వామివారికి పెట్టిన నైవేద్యంలో కొంత భాగం అసలు వినియోగిస్తారు పూర్తిగా, మళ్ళీ మిగిల్చరు. ఎందుకు చేస్తారండి మరిలా?
ఎందుకంటే తాకకూడదు. ఎప్పుడైతే మామూలుగా తగిలితేనే నేను కూడా మీ ఊర్లో ఉన్న అరిష్టాన్ని షేర్ చేసుకుంటాను అడిగినట్టు. మీరు తలకాయ తీసుకెళ్ళి పెట్టారంటే ఇక పూర్తిగా నాకే ఇవ్వండి అని అడిగినట్టు. కాబట్టి ఆడవాళ్ళు, ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు తల విరబూసుకొని తిరగకూడదు. యుద్ధానికి వెళ్ళినట్టు, దరిద్ర దేవతకు బాగా ఇష్టం, యుద్ధానికి వెళ్ళిన దాంతో సమానం. ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లలని అసుర సంధ్యా సమయంలో తిట్టకండి, ఏడిపించకండి. మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ చాలా ఇబ్బంది అసుర సంధ్యా సమయంలో కనుక చేస్తే. కాబట్టి ఇలాంటివన్నీ పాటించండి. దానివల్ల మీకు ప్రత్యేకమైనటువంటి రుణబాధలు తీరుతాయి. చాలా సంతోషంగా అందరూ ఉంటారు. ఋషి ప్రోక్తం ప్రేక్షకులందరికీ కూడా ధన్యవాదాలు. నమస్కారం.